श्रीमदात्मने गुणैकसिन्धवे नमः शिवाय धामलेशधूतकोकबन्धवे नमः शिवाय नामशेषितानमद्भवान्धवे नमः शिवाय पामरेतरप्रधानबन्धवे नमः शिवाय ఓం నమ శివాయ. నమస్తే. పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం నమ శివాయ. సోమవారం అనేసరికి భక్తులందరికీ కూడా ఈశ్వర పూజ, ఈశ్వర అభిషేకాలు ఇవి చేస్తామండి. మన దేశంలో అబ్బా ఎన్నెన్నో అణువున అడుగడుగున అంటారు చూడండి, అలా చెప్పలేనన్ని శివలింగాలన్నీ, కొన్ని దేవతా ప్రతిష్టలు, కొన్ని స్వయంభువులు, కొన్ని గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజులు ప్రతిష్ఠ చేసినవి, అన్నీ అపురూపమైనవి, ఎంతో ముక్తిదాయకమైనవి. అంత గొప్ప శక్తివంతమైన శివలింగాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయండి. మన మనసులో ఉండే బాధల్ని పోగొట్టి కోరికల్ని నెరవేర్చేటటువంటి అనుగ్రహకారకుడు సర్వేశ్వరుడు. మునివరం అనే ఊరు తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ మునివరం ఒకానొకప్పుడు పేరు. రాను రాను ప్రజలు మునివరం అన్నదల్లా ముమ్మిడివరం అనే స్థాయికి వచ్చారు. ఇప్పుడు దాన్ని ముమ్మిడివరం అంటారు. ఈ ముమ్మిడివరంలో ఉన్నటువంటి శివాలయం ప్రాచీన కాలం నాటి శివాలయం. ఈ శివాలయానికి స్థల పురాణం ఏంటి అంటే, ఈ సురేశ్వర స్వామి అని పేరు రావడానికి కారణం ఏంటి అంటే, సూర్యనారాయణమూర్తి మన ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యుని భార్యల్లో సంధ్యాదేవి ఆయన యొక్క వేడిని తట్టుకోలేక ఆడగుర్రం రూపంలో అడవికి వెళ్ళిపోతుంది. అయితే ఆవిడ స్థానంలో ఛాయా రూపాన్ని పెట్టి వెళ్తుంది. అంటే ఆవిడలాగే ఉంటుంది, ఆవిడే ఛాయాదేవి. సూర్యుడు కొంతకాలం అయ్యాక గమనిస్తాడు ఏమైందని. సరే అని ఈ ఛాయాదేవి దగ్గర ఏమీ అనకుండా మొత్తం అంతా వెతుకుతే అడవిలో ఆడగుర్రం రూపంలో ఆవిడ ఉంటుంది. అప్పుడు సూర్యుడు గుర్రం రూపంలో సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు ఇలా గుర్రాల రూపంలో ఇలా ఉంటే సృష్టికి ఆటంకం ఏర్పడుతుంది. సూర్యుడు లేకపోతే అసలు చీకటైపోయి ఎక్కడా కూడా సృష్టి కదలదు. అందుకని సూర్యుడు అడుగుతాడట, మా నిజస్వరూపాలు ఎలా వస్తాయని. మీరిద్దరూ కూడా భారతదేశంలో ఉన్న నదులన్నింటిలోనూ స్నానం చేయండి. ఎక్కడ మీ నిజస్వరూపం వస్తే అక్కడ మీరు శివలింగాన్ని ప్రతిష్ఠ చేయండి అని చెప్తాటండి. అలా ఎన్నో నదుల స్నానం చేయగా తూర్పుగోదావరి జిల్లాలోని ఈ మునివరం అనే గ్రామంలో గోదావరి నది తాలూకా ఒక పాయలో స్నానం చేస్తారన్నమాట. అలా స్నానం చేయగానే వీళ్ళకి నిజస్వరూపాలు వస్తాయి. అప్పుడు అశ్వాలకి ముక్తి కలిగింది కనుక ఆ నదికి అశ్వపాయ అని పేరు వచ్చిందండి. సూర్యదేవుడు తన నిజస్వరూపం పొందిన తర్వాత భార్య సంధ్యాదేవితో అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేస్తాడు. అందుకే అక్కడ ఆ స్వామికి సురేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇది సురేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇక్కడికి వెళ్ళి భక్తులు స్వామిని అర్చించి అభిషేకించితే వాళ్ళ కోరికలు తీరటమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి చిక్కులన్నీ పోయి సుఖంగా సంతోషంగా ఉంటారటండి.